హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు హరీష్ వాటర్ వాల్. మీ ఇంట్లో హాట్ వాటర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారా? ఈరోజు మనం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం వాటర్ సాఫ్ట్నర్ మరియు వాటర్ కండిషనర్ డిఫరెన్స్ ఏంటి అండ్ విచ్ వన్ ఈస్ ద బెస్ట్ అండ్ ఎలాంటి హార్డ్నెస్ ఉన్న ఏరియాలో మనకు వాటర్ సాఫ్ట్నర్ మరియు వాటర్ కండిషనర్ అనేది యూజ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో గైస్, మీ వీడియోలో అయితే మనకి కంప్లీట్గా లాస్ట్ వరకు చూసారనుకోండి. కంప్లీట్ మీ హార్డ్నెస్ పర్పస్కి ఎలాంటి వాటర్ సాఫ్ట్నర్ మరియు వాటర్ కండిషనర్ యూజ్ చేసుకోవాలని చెప్పేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు హెండ్ వరకు చూసారనుకోండి, ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. సో గైస్, మనకి లేట్ చేయకుండా మనకి వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ హార్డ్ వాటర్ అంటే ఏంటి? హార్డ్ వాటర్ అంటే మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ మిల్లర్స్ వల్ల మనకి సో ఫామ్ కాకుండా మనకి ఈ ఎయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, గీజర్స్ కానీ, వాటర్ ప్యూరిఫైర్స్ కానీ మనకి స్కేల్ ఫామ్ అవుతుంది. ఆ స్కేల్ ఫామ్ వల్ల మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి డ్యామేజ్ చేసేస్తుంది. అండి చిన్నపిల్లలకి మాత్రం ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఉమెన్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ, స్కిన్ ర్యాషెస్ రావడం కానీ, స్కిన్ బ్లాక్ అవ్వడం కానీ హార్డ్ వాటర్ వల్ల మనకి ఇదంతా కంప్లీట్గా డ్యామేజ్ చేసి. బోర్ వాటర్లో ఎంత హార్డ్నెస్ లెవెల్ ఉండాలంటే 60 నుంచి 100 ppm ఉన్నట్లయితే మనకు వాటర్ సాల్ట్ వాటర్, 120 నుంచి మనకి 150 రేషియోలో ఉన్నట్లయితే మనకి మీడియం హార్డ్ వాటర్, 180 కన్నా ఎబోవ్ ఉన్నట్లయితే హెవీ హార్డ్ వాటర్ అంటూ. సో దానివల్ల మనకి ఎయిర్ ఫాల్స్ కానీ, ట్యాప్స్, వాషింగ్ మిషన్స్ కానీ, ప్లంబింగ్ మెటీరియల్స్ అనేది చాలా డ్యామేజ్ అయితే చేసేస్తుంది. సో మీ ఏరియాలో ఎంత హార్డ్నెస్ లెవెల్ ఉందో కింద కామెంట్ చేయండి. అలాంటి వాటర్ సాఫ్ట్నర్కి మనకి కండిషనర్కి ఎలాంటి మనకి యూజ్ చేసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా మనకి కామెంట్లో కూడా నేను రిప్లై అయితే ఇస్తాను. సో లేట్ చేయకుండా అయితే మనకి వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం వాటర్ సాఫ్ట్నర్ గురించి తెలుసుకుందాము. వాటర్ సాఫ్ట్నర్లో మనకి అయాన్ ఎక్స్చేంజ్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. అందులో మనకి గోల్డ్ కలర్ సింథటిక్ రెజిన్ యూజ్ చేస్తారు కాబట్టి ఆ రెజిన్ అనే ఐటమ్ అని ఏం చేస్తుందంటే మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం అయాన్స్ని మనకి రిమూవ్ చేసేసి వాటి ప్లేస్లో మనకి సోడియం అయాన్స్ కింద కన్వర్ట్ చేసేస్తుంది. సో అవుట్పుట్ వాటర్ అనేది సాల్ట్గా వచ్చేస్తుంది. సో మనకి దానివల్ల హెయిర్ ఫాల్స్, ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్ డ్యామేజ్ కాకుండా అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసుకోవచ్చు వాటర్ సాఫ్ట్నర్ అయితే. వాటర్ సాఫ్ట్నర్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే కంప్లీట్గా హార్డ్నెస్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయిపోతుంది అండ్ సోప్ ఫార్మింగ్ అనేది బెటర్ అవుతుంది అండ్ ప్లంబింగ్ మెటీరియల్ అప్లయన్స్కి అయితే మనకి బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. అండ్ 100 బిలోకి అయితే మనకి హార్డ్నెస్ లెవెల్ అయితే తీసుకొస్తుంది. కాన్స్ చూసుకున్నట్లయితే మంత్లీ సాల్ట్ రిఫిల్ చేసేసుకోవాలి, మోడరేట్ మెయింటెనెన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వాటర్ కండిషనర్. వాటర్ కండిషనర్ మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం మినరల్స్ని మనకి పార్టికల్ కింద మనకి బ్రేక్ చేసేస్తుంది. ఈ ప్రాసెస్ వల్ల మనకి గీజర్స్, వాషింగ్ మిషన్స్, ప్లంబింగ్ మెటీరియల్స్ అనేది స్కేల్ ఫార్మేషన్ కాకుండా చేస్తుంది. సో దీనివల్ల మనకి కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ని అయితే మనకి ఫార్మేషన్ కాకుండా చూస్తుంది. కానీ మనకి హార్డ్నెస్ లెవెల్ ఈ 100 బిలోకి ఉంటే వాటర్ సాల్ట్ వాటర్ కదా, ఈ కాల్షియం అండ్ మెగ్నీషియం లెవెల్స్ 100 బిలోకి అయితే తీసుకైతే రాదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ కూడా మనకి కండిషన్లో సేమ్గా ఉంటాయి. ఇందులో మనకి 2 టైప్స్ మోడల్స్ అయితే ఉన్నాయి. మనకి ఎలక్ట్రోలైజర్ అండ్ మనకి రాడ్ టైప్లో మనకి ప్లాటినం, మనకి రాడ్ టైప్లో మనకి కండిషనర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. హెయిర్ ఫాల్స్ అండ్ మన స్కిన్ బాతింగ్ పర్పస్కి అయితే మనకి ఈ వాటర్ కండిషనర్ అనేది ఎలాంటి అయితే యూజ్ అయితే ఉండదు. కాకపోతే మనకి ప్లంబింగ్ మెటీరియల్స్కి, గీజర్స్కి, వాషింగ్ మిషన్స్కి అయితే మనకి స్కేల్ ఫామ్ కాకుండా చూస్తుంది కాబట్టి కొంచెం బెటర్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. ఇందులో మనకి 500 కన్నా బిలో హార్డ్నెస్ లెవెల్ ఉన్నట్లయితే మాత్రమే వాటర్ కండిషనర్ అయితే మనకి యూజ్ చేసుకోవాలి. హెవీ హార్డ్నెస్ లెవెల్ అంటే 500 కన్నా ఎబోవ్ ఉన్నట్లయితే మనకి వాటర్ సాల్ట్ వాటర్ అంటే రెజిన్ బేస్డ్ వాటర్ సాఫ్ట్నర్ యూజ్ చేస్తే మాత్రం బెస్ట్ ఆప్షన్ అయితే చెప్పుకోవచ్చు. వాటర్ కండిషనర్లో మనకి బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే లో మెయింటెనెన్స్ అండ్ మనకి సాల్ట్ రిఫిల్ చేసుకునే అవసరం ఏమి ఉండదు అండ్ పవర్ కన్జంప్షన్ కూడా తక్కువ వస్తుంది అండ్ ప్లంబింగ్ మెటీరియల్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్కి అయితే మనకి లాంగ్ లైఫ్ వస్తుంది. ఎన్విరాన్మెంట్ మనం ఫ్రెండ్లీగా చెప్పుకోవచ్చు. కాన్స్ చూసుకున్నట్లయితే వాటర్లో హార్డ్నెస్ లెవెల్ అయితే తగ్గించదు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ మనకి హార్డ్నెస్ లెవెల్ అయితే మనకి సేమ్గా ఉంటుంది, ఎలాంటి చేంజెస్ అయితే ఏమి ఉండవు. అండ్ తక్కువ ఉన్న హార్డ్నెస్ లెవెల్ లైక్ ఏంటంటే 500 మనకి బిలో హార్డ్నెస్ లెవెల్ ఉన్న ఏరియాలో మాత్రమే వాటర్ కండిషనర్ అయితే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. వాటర్ సాఫ్ట్నర్ మరియు వాటర్ కండిషనర్ మధ్య చిన్న కంపారిజన్ చేద్దాము. వాటర్ సాఫ్ట్నర్లో హార్డ్నెస్ రిమూవ్ అయిపోతుంది, సాల్ట్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది, మోడరేట్ మనకి మెయింటెనెన్స్గా ఉంటుంది. హెవీ హార్డ్ వాటర్ ఉన్న ఏరియాలో అయితే మనకి వాటర్ సాఫ్ట్నర్ అయితే బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. వాటర్ కండిషనర్ వచ్చేసి మనకి హార్డ్నెస్ అయితే రిమూవ్ చేయదు, కాకపోతే మనకి ప్లంబింగ్ మెటీరియల్స్, గీజర్కి, వాషింగ్ మిషన్స్ కానీ ఫోమ్ స్కేల్ ఫామ్ కాకుండా ఉంటుంది కాబట్టి మీడియం హార్డ్నెస్ ఏరియాలో అయితే మనకి వాటర్ కండిషనర్ అయితే మనకి బెస్ట్ ఆప్షన్గా చెప్పుకోవచ్చు. వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వాటర్ రిలేటెడ్ వీడియోస్ కోసం హరీష్ వాటర్ వాల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.